ప్రస్తుతించి పొగడెదను ప్రస్తుతించి పొగడెదను ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే స్తుతి ఆరాధన నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానని దావీదు భక్తుడు అంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు. దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండు. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా ఎత్తైన కోట ఆయనే. స్తోత్రం. నన్ను రక్షించి ఆయన రెక్కల కింద నా గనుక ఆయన కోటకు నేను ప్రవేశించా. ఆయనే నాకు రుణంతల మేలు చేస్తాడు. స్తోత్రం. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. బంధకాలు బంధించబడి ఉన్న పరిస్థితులు, అర్థం కాని పరిస్థితిలో ఉన్న దేవుడు చెప్తున్నాడు, మీ కోటకు మీరు మరలా ప్రవేశించండి. ఒకవేళ ఈరోజు నిరుత్సాహంలో పడిపోయేవేమో, అవిశ్వాసంలో పడిపోయేవేమో, ఇక ఆశ లేదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవేమో, అన్ని విధాలా ప్రయత్నించి ఓటమి, ఇబ్బందులు, ఏది కనబడని దారి కనబడి పరిస్థితిలో సహజంగా ఏ కోటకి వెళ్తామంటే డిప్రెషన్కి వెళ్ళిపోతాం, కృంగుదల్లోకి వెళ్ళిపోతాం. ఇక దాంట్లోంచి బయటికి రాలేం. కానీ దేవుడు చెప్తున్న మాట, నా యందు విశ్వాసం ఉంచితే నీ కోటకు రా, నా కోటకు రా, నా యందు నమ్మిక ఉంచు, నేను నీకు రుణంతలుగా మేలు చేస్తా. ఈరోజు ఏ శత్రువులు, పోరాటాలు, ఈ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిలో నీవు నా దగ్గరికి ప్రవేశిస్తే నీ శత్రువులు ఎదుట నేను నీకు దుర్గముగా ఉంటా. చప్పట్లు కూడా దేవుని 61వ కీర్తన అక్కడ ఒక మాట చూడండి. 61వ కీర్తన 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి నీకు నేను ఆయన ఆశ్రయిస్తున్నానని ఎవరైతే ఆశ్రయిస్తారో దావీదు జీవితంలో ఇదిగో ఆయనే నా కోట అన్నందుకు అది ఇక్కడ ఏం రాయబడిందంటే అతని శత్రువులందరి చేతిలో నుండి, ప్రాముఖ్యంగా సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించాడు. స్తోత్రం. ఈరోజు ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎన్ని బంధకాలు ఉన్నా, నువ్వు ఒక్కటి చేయగలిగితే, మనం ఒక్కటి చేయగలిగితే అదేంటో తెలుసా? ఆసక్తి కలిగి దేవుణ్ణి వెతికి ప్రార్థన చేస్తే ప్రతి పోరాటంలో జయాన్నిచ్చి నువ్వు కూడా ఇక్కడ నిలబడి లేదా మందిరంలో నిలబడి నా దేవుడు ఆయన ఆశ్రయించినందుకు, దిక్కు తోచని స్థితిలో ఆయన పాదాలు పట్టుకున్నందుకు, ఆయన గుడారమైన ఆయన మందిరమును కోటగా చేసుకున్నందుకు, ప్రార్థించినందుకు, ఇదిగో నా దేవుడు శత్రువులందరి చేతుల నుండి నన్ను విడిపించాడు. స్తోత్రం అని చెప్పే రోజు ఒకటి ఉంటది. అట్టి కృపతో దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే నిలబడగలిగితే నిలబడండి. బయట ఉన్న వాళ్ళు నిలబడండి, అందరు నిలబడదాం. ఒక్క మాట ప్రార్థన చేద్దాం. నిలబడే కాబట్టి ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఈ కుటుంబం కొరకు. స్తోత్రం 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 స్తోత్రం. రండి, కరోలు కూడా రండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన కోటగా ఉన్నాం. మనం ఆసక్తి కలిగి కుటుంబం కొరకు ప్రార్థన చేశాం. దేవుడి కుటుంబానికి విడుదల ఇస్తున్నాడు. అలాగే మంచి మనసుతో వచ్చిన మీకు దేవుడు బలమైన దుర్గముగా ఉన్నాడు. ఆయన అన్ని విషయాల విడుదల, విజయాన్ని సిద్ధపరిచాడు. కనుక ఆయన కదిలి మన పక్షంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు, ఇక్కడ నా బిడ్డలను ఆశీర్వదించు, అన్ని విషయాల్లో క్షేమం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి అని తమ్ముడారిని ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ బంగారు పాదములకు వేలాది స్థుతులు స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి ఇదిగా నాయన దేవ, మా సంఘ బిడ్డల్లో ఒకరైన పద్మక్క గారి నాయన కుటుంబంలో నీవు ఏర్పాటు చేసిన ఈ గృహ కోడికను బట్టి నీకు స్తోత్రాలు నాయన. దేవ, ఈ విలువైన సమయాన్ని ఇచ్చిన తండ్రి కుటుంబంతో మేమంతా సంఘంగా ఏకీభవించి కుటుంబం పక్షాన నాయన
నీ సన్నిధిలో మొరపెట్టడానికి నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేరేపించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. దేవా, ఒక కుటుంబంగా నాయన ఈ కుటుంబం పక్షాన్ని మేమంతా చేరాం నా తండ్రి. దేవా నాయన, స్తుతుల మూలమున నీవు దుర్గమును స్థాపిస్తాను నీవు సెలవిచ్చినట్టుగా నా తండ్రి. దేవా, ఈ చిన్న స్థుతి కూడిక ద్వారా నా తండ్రి, దేవా ఈ కుటుంబం పట్ల నీవు ఏర్పాటు చేసిన దుర్గములను బట్టి నీకు స్తోత్రాలు నాయన. శత్రువు ఎదుట నాయన పడదోయజాలని దుర్గమును స్థాపించినందుకై నీకు స్తోత్రాలు నా తండ్రి. దేవా, ఈ కుటుంబం పక్షాన నా తండ్రి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రార్థించారు నాయన. ఆ ప్రార్థన అంతటిని నీవు అంగీకరించి నీ కార్యంలో జరిగించినందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి. దేవా, ఈ యొక్క స్థుతి కూడిక ద్వారా నా తండ్రి ఇది మొదలుకొని ఈ కుటుంబం ఆశీర్వాదకరమైన పరిస్థితిలో నిలిచి ఉండినట్లు కృప చూపి సహాయమును దయచే నా తండ్రి. ఇంతవరకు ఈ కుటుంబంలో ఏది అశాంతికి అసమాధానానికి కారణమైన దురాత్మల శక్తులు ఏవైతే ఉన్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి వాటి శక్తి నాశనమైపోవును గాక నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి బలముగా ఈ ఇంటి మీద కృమ్మరించబడును గాక నా తండ్రి. దేవాని యొక్క గొప్ప సమాధానపరిచే ఆత్మ బలముగా ఈ ఇంటి మీద కృమ్మరించబడును గాక నా తండ్రి. ఈ కుటుంబంలో కలతలకి, ఇబ్బందులకి, కష్టాలకి, కన్నీటికి కారణమైన ప్రతి దురాత్మ నజరేయుడైన యేసు నామములో ఇంటి నుంచి పారదోలుతున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్క బిడ్డని నీవు దర్శించిన తండ్రి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించిన ఆయన. ఈ కుటుంబంలో ప్రతి బిడ్డని నీవు దర్శించయ్యా. దేవా నాయన, చెదిరిన మనసుని నీవు సరిచేయి నా తండ్రి. నీ సన్నిధిలో ఈ కుటుంబాన్ని కట్టి ఆశీర్వదించి నా తండ్రి. ఇప్పుడైతే కలతలతో ఉన్నదేమో కానీ భవిష్యత్తులో నాయన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో వీరు సంఘంలోను పరిచర్యలో నిలిచెందురుగాక నా తండ్రి. చేత నింపబడుదురుగాక నా తండ్రి. వీరి ద్వారా అనేక మంది నీ పాద సన్నిధికి నడిపించబడుదురుగాక నా తండ్రి. అటు యొక్క ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఈ కుటుంబం నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సదాకాలం నిలిచి ఉండునుగాక నాయన. దేవాటి కృపతో ఈ కుటుంబాన్ని నింపినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు చేసిన పరిశుద్ధుల ప్రార్థన అంతటిని అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి. అది కుటుంబానికి, సంఘ పరిచర్యకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అనేకమైన దీనులైన బిడ్డలను ఆయన చేరదీనట్లు ఆ పరిచర్యను, ఆ పనిని, వ్యాపారాన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేయము నా తండ్రి. అలాగే నా తండ్రి అన్న దాసను బట్టి నీకు స్తోత్రాలు నాయన. రక్షణ ఇచ్చావు, నీకు నింపబడడానికి సహాయం దయచేయను ఆయన. తను చేసిన ప్రతి పనిని నువ్వు ఆశీర్వదించిన తండ్రి. తలపెట్టిన ప్రతి కార్యంలో నాయన సఫలత దయచేయను నా తండ్రి. ఈ కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉన్నట్లు సహాయం దయచేయను నా తండ్రి. దేవ, వీరిరువుని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి చదువుల్లో తోడుగా ఉండి నడిపించిన తండ్రి. ఆడబిడ్డ ఇంకా బాగా చదువుకొని నా తండ్రి కుటుంబానికి నాయన ఒక ఆదర్శంగా నిలవడానికి సహాయం దయచేయను నా తండ్రి. క్రైస్తవ బిడ్డగా నా తండ్రి తను చదువుతున్న ప్రదేశంలో నా తండ్రి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా రూపించబడడానికి సహాయం దయచేయను నా తండ్రి. ఇంకా ఈ కుటుంబంలో ఎవరైతే రక్షణ లేని స్థితిలో ఉన్నారో వారందరూ నజరేయుడైన యేసు నామములో రక్షణ పొందుదురుగాక నా తండ్రి. ఇది మొదలుకొని ఈ కుటుంబానికి వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్తిల్లకుండా నా తండ్రి పరిశుద్ధాత్మ ఈ కుటుంబం మీద బలంగా దిగివచ్చునుగాక నా తండ్రి. ప్రతి ఒక్క ఈ యొక్క ఇంటిని పరిశుద్ధపరచు నా తండ్రి. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచు నా తండ్రి. ఇది మొదలుకొని ఇది ఒక వెలుగుకరమైన ఆశీర్వాదకరమైన గృహముగా తీర్చిదిద్దబడునుగాక నా తండ్రి. వీరి ద్వారా అనేక మంది నీ పాసన్నిధికి రావడానికి ప్రభు చెప్పి సహాయం దయచేసి దేవాని యొక్క సమాధానాత్మ మరొకసారి బలంగా ఈ యొక్క ఇంటి మీద ప్రమ్మరించి దేవ ఈ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానములు నాయన సదాకాలం ఇంటి నిండా నిలిచి ఉండినట్లు కృప చూపి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మరి ఎన్ని పనులున్నా కానీ అలసిపోయి పనులకు వెళ్ళొచ్చినా కూడా తండ్రి మరి సంఘము కార్యక్రమాల్లో మేము పాల్గొవాలి అని వారి బాధ్యతగా విరోధించబడుదురుగా. ఈ కుటుంబం అన్ని విషయాల్లో సమాధానం కలిగి వారి తెలుని కాక ప్రతి విధమైన సైతాన కార్యాలు నిర్మూలపరిచినందుకు స్తోత్రం. అయ్యా, ఎక్కడ తృణీకరించబడ్డారో, నిషేధించబడ్డారా ఈ తలకు మూలరాయి అని ప్రభా నీ బిడ్డను దాసును దీవించు, ఆశీర్వదించు, వారి బిడ్డలను ఆశీర్వదించు. కుటుంబం యేసు నామములో కట్టబడిన గాక. అలాగే పద్మక నెమ్మది దినాల వర్ధిల్లును గాక నా ప్రభువా. మరి నేను ఇక్కడ ఉన్న బిడ్డలందరూ వారి కుటుంబాలు ఏ శోధన ఉందో నీకు తెలుసాయా, ఏ ఒంటరితనం నలిగిపోతా నీకు తెలుసాయా, ఏ ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్నా నీకు తెలుసాయా. వారికి సమస్యలు ఉన్నా ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి వచ్చారు కనుక వారి సమస్యలు యేసు నామములో తొలగిపోని కాక. కృపాక్షేమం వారి వెంట వచ్చినాయి. సంఘమంతా క్షేమాభివృద్ధి కలిగి వర్ధిల్లునుగాక. కృపాక్షేమములే మా వెంట వచ్చునుగాక. సంఘముకు వ్యతిరేకంగా వచ్చున్న అపవాది క్రియలు లైపరచబడునుగాక. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండనుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. శత్రు కార్యాలకు అనంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకే విజయము కలుగునుగాక. తన ప్రజలకు సిద్ధపరిచిన విజయములో తన ప్రజలు నిలిచి ఫలించుదురుగాక. ఆమేన్. అందరికి వందనాలు.